महिला कांग्रेस की रियासती सदर सुनीता राव का तबसरा। भारत जोड़ो यात्रा और न्याय यात्रा के एक हिस्से के तौर पर राहुल गांधी ने खवातीन के लिए 5 जमानतों का ऐलान किया। उन्होंने कहा कि नारी न्याय के तहत खवातीन को 1 लाख रुपए दिए जाएंगे। इनका शुक्रिया कि खवातीन को 50% रिजर्वेशन दिया जाएगा। तेलंगाना में भी चीफ मिनिस्टर रेवंत रेड्डी ने खवातीन को बड़ा हौसला दिया। राहुल गांधी ने कहा कि खवातीन के हकूक़ के लिए इत्तेहाद कमेटी हर पंचायत में बनाई जाएगी। हर जिले में हॉस्टल बनाना चाहते थे। तेलंगाना में 6 जमानतों के हिस्से के तौर पर बसों में मुफ्त सफ़र, कांग्रेस हुकूमत की तरफ से 200 यूनिट मुफ्त बिजली, 500 गैस सिलेंडर, इंदिरा घरों को लागू किया जा रहा है। बीजेपी हुकूमत में खवातीन को कोई तहफ़्फ़ुज़ नहीं है। बीआरएस पार्टी में दिल की पाकीदगी नहीं है। पार्लिमानी इंतखाबात में अवाम बीजेपी को घर भेजेंगे। कांग्रेस का इक़्तिदार में आना यकीनी है। बीजेपी ने 33% रिजर्वेशन नाफिज करने का वादा पूरा नहीं किया। कांग्रेस पार्टी अपने वादों को पूरा करेगी। खवातीन के साथ बीजेपी के इम्तियाजी सलूक के बारे में हर औरत को सोचना चाहिए। इनका कहना था कि अगर हमारा और हमारे बच्चों का मुस्तकबिल अच्छा बनना है तो हमें मुल्क में कांग्रेस को इख्तिदार पर लाना चाहिए। కాబట్టి 50% మీరు చూస్తున్నారు లోకల్ బాడీస్ రిజర్వేషన్ కూడా మేము తీసుకొచ్చినవి। బీజేపీ చేసింది ఏంటి అని చెప్పి నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను। మోదీ గారి ప్రభుత్వం పెద్దవాళ్ళకే పెద్దపీట వేసింది కానీ ఎక్కడ కూడా మహిళలకు పెద్దపీట వేయలేదు। ఇందుకే 50% సగభాగం ఉన్న మేము ఈరోజు నిజంగా కూడా జనాభాలో పూర్తి హక్కులు మాకు లభించట్లేదు। కాబట్టి 50% కాంగ్రెస్ పార్టీ రాగానే గవర్నమెంట్ జాబ్స్ లో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో కూడా 50% పెట్టి మేము పెద్దపీట వేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది। ఎక్కడ కూడా మా అధికారానికి సంబంధించి మా హక్కులు కాలదోస్తున్నారు। కాబట్టి ఈరోజు చూసినట్టయితే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలు వీళ్ళందరూ ఈరోజు ఏ విధంగా మహిళలపైన అత్యాచారాలు, లైంగిక వేధింపులు, ఈరోజు కిడ్నాప్లు, ఈరోజు రేప్లు, మర్డర్లు చేసిన వాళ్ళందరికీ కూడా ఎఫ్ఐఆర్లు కూడా కల్పించకపోతే సుప్రీంకోర్టు మొట్టికాయలు పెడితే గానీ వాళ్ళు ఇక్కడ కేసు రిజిస్టర్ చేసే పరిస్థితి లేదు। కేసు రిజిస్టర్ అయినా కూడా అది ముందుకు జరుగుతలేదు। ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంటారు, 33% రిజర్వేషన్ అంటారు। ఎక్కడ కూడా ఇవేవి కూడా అమలు సాధ్యం కానీ హామీలు ఇచ్చుకుంటూ ఈరోజు అట్లాంటి వాళ్ళని బర్తరఫ్ చేయకుండా ఎక్కడ కూడా బీజేపీ పార్టీ వాళ్ళు పెద్దపీట వేసి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు చూడండి, ఇది చాలా సిగ్గుచేటు। లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా నేను చెప్పాను, వాళ్ళని బర్తరఫ్ చేయాలని చెప్పి మోదీ గారికి, బీజేపీ గవర్నమెంట్ కి మేము ఆల్రెడీ చెప్పి ఉన్నాం। కానీ బర్తరఫ్ చేయకపోగా వాళ్ళని వెంటబెట్టుకొని తిరుగుతున్న ప్రధానమంత్రిని ఏమనాలో మరి తెలియదు। వారు గౌరవమైన పొజిషన్ లో ఉండి ఈరోజు ప్రధానమంత్రి గారు ఇట్లాంటి చర్యలు పాల్పడుతున్న మంత్రులకు ఎవరికి కూడా టికెట్లు ఇవ్వద్దు లోక్సభలో అని చెప్పి కూడా మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేసింది। కానీ అట్లాంటి వాళ్ళందరికీ కూడా పెద్దపీట వేస్తుంది కాబట్టి మహిళా సోదరుమణులందరూ కూడా గమనించాలి, ఎక్కడ కూడా బీజేపీకి ఓటు వేయొద్దు అని చెప్పి మళ్ళొకసారి ఇక్కడి నుంచి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టి మీకు తెలియజేస్తున్నాం। మన హక్కులు కాల రాస్తున్నారు కాబట్టి మీ అందరికీ మేము ఇదే చెప్తున్నాం, ఒకటే వినియోగించుకోండి। కాంగ్రెస్ పార్టీ హామీలు చెప్పదు, చెప్తే చేస్తుంది। ఈ రోజు మీరు 6 గ్యారంటీలు లబ్ధి పొందుతున్నారు। అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా హాస్టల్స్ ప్రతి జిల్లాలో, అదే కాకుండా వేతనం సంబంధించే గానీ, వాళ్ళ హక్కులకు సంబంధించే గానీ, వాళ్ళకి ₹1,00,000 ఇచ్చే విషయంలోనే గానీ, ఈ రోజు అంగన్వాడీ వర్కర్స్ విషయమే గానీ, పంచాయత్లో వాళ్ళ అధికారాల విషయాలు కానీ ఇవన్నీ మీ ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। ఆలోచించాలి ప్రతి ఒక్క మహిళా కాంగ్రెస్ సోదరుమని, ఎందుకంటే బీజేపీలో మీరు కోల్పోయింది ఏంటి, కాంగ్రెస్ పార్టీలో మీకు వస్తుంది ఏంటి అనేది। ఎందుకంటే ఈరోజు ఏది కూడా ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఈ రోజు నేను చూస్తున్నాను పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తున్నారని, పెంచినరెంత, తగ్గిస్తున్నారెంత, ఒక్కసారి అందరూ ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను। మహిళా కాంగ్రెస్ సోదరుమణులే కాదు ప్రతి ఒక్క మహిళ ఈ రోజు లబ్ధి పొందాలి అంటే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా హస్తం గుర్తుకు ఒకసారి ఓటేసి లోక్సభ పార్లమెంట్ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిపిస్తే ఇవన్నీ కూడా మేము రాబోయే కాలంలో మహిళలకు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నాం। మీరు ఒక్కటి ఆలోచించాలి, మన పిల్లలు సేఫ్ సెక్యూర్ గా ఉండాలి, వాళ్ళకి సెక్యూరిటీ కానీ వేధింపులు తగ్గాలి, ఈరోజు స్పెషల్ అమెండ్మెంట్స్ రావాలి పార్లమెంట్ లో అంటే ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలి ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు కాంగ్రెస్ తోనే సాధ్యపడుతుంది, బాగుంటుందని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తున్నాను। సో ప్రతి దగ్గర మన హక్కుల కోసం మనం పోట్లాడకుండానే